హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరి కోసం మరి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా, మీ రాజాస్ జర్నీ ద్వారా. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా దయచేసి మరి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని చూస్తూ నన్ను కూడా ఆదరించండి అని పేరు పేరున వేడుకుంటున్నా. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం తెలుసా? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, కొండలో వెలుకొన్న కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ కోనేటి రాయుడు మన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం దగ్గర ఉన్న సీతపల్లి అనే గ్రామం వద్ద కొండలపై వెలిసి ఉన్నాడు ఈ కోనేటి రాయుడు. మరి ఈ కోనేటి రాయుడు ఇక్కడ ఎప్పుడు వెలిశాడు, ఈ ఆలయంకి కట్టడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై మనం తెలుసుకుందాం రండి. మరి ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సందర్శిద్దాం. పచ్చని పొలాలు, చల్ల గాలి మధ్య
వెలిసి ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఎంత అద్భుతం! ఇలాంటి ఆలయం ఇక్కడ వెలయడం చాలా అదృష్టకరం. ఎందుకంటే మనం మండే వేసవి, అలాగే ఎప్పుడూ మగబగ మండుతున్న సూర్యుడి మధ్యన మనం ఎప్పుడూ కొట్టుమిట్టాడుతున్నాం. ఇలాంటి సమయంలో ఈ చల్లడిగా ఉన్న ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రంపచోడవరం మండలం ఐపోలవరం అనే గ్రామంకి దగ్గరలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ దగ్గరకైతే మనం వచ్చాము. ఈ ఆలయంలో ఎంతో విశిష్టతమైన విగ్రహం అయితే ప్రతిష్ఠించారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతికి ఎంతో రద్దీ పెరుగుతున్న కారణంగా దేవస్థానం వారు ఒక మంచి నిర్ణయానికైతే వచ్చి పలు చోట్ల శ్రీవారి విగ్రహాలైతే నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని అయితే కట్టడం జరిగింది. అలాగే ఇది కాకుండా మన వైజాగ్లో పిఠాపురంలో ఈ దివ్యక్షేత్రాలైతే మనందరికీ దర్శనమిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కుదిరినప్పుడు ఈ ఆలయాన్ని అయితే ఒక్కసారి మీరు సందర్శించండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరి దర్శనం భాగ్యం కలిగించుకోండి. మనం ఇప్పుడు స్వామివారి ఆలయానికి అయితే వచ్చాము. ఆలయ ప్రాంగణం చుట్టూ కొండల మధ్య వెలిసిన శ్రీ స్వామివారు ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉన్నాడు. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారి ఆలయం ఎలా అయితే ఉందో చూసుకుందాం. మనం ఈ ఖాళీ ప్రదేశంలో మనం చెప్పులు బయట తీసుకుని అప్పుడు లోపలికైతే వెళ్దాం. రండి నాతో పాటు ఈ ఆలయాన్ని మీరు కూడా చూడండి. అంతా రిస్ట్రిక్షన్స్ రిమూవ్, పాత రక్షకులు ఒకవైపు ఉండాలి. అలాగే సాంప్రదాయ దుస్తులతో మాత్రమే ధరించాలి. సాంప్రదాయ దుస్తులతో మాత్రమే ధరించాలని ఒక స్లోగన్ అయితే మనందరికీ చూపించడం జరిగింది. అదేవిధంగా గుడి అయితే చూస్తున్నాము. ఎంతో రాతి కట్టడంతో అయితే చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఈ ఆలయం కూడా చూసారా, మొత్తం అంతా ఒక కొండ పైన ఈ వాతావరణం అయితే ప్రతి ఒక్కరికి చూపించాలనే ఉద్దేశంతో స్వామివారి గుడి అయితే మనం రాజగోపురంకి అయితే వచ్చాము. ఫ్రెండ్స్ చూసారా, రాజగోపురం అయితే చాలా పెద్దగా మంచి కట్టడం అయితే మనం చాలా అందంగా కట్టారు. ఈ రాజగోపురం ఎంత అద్భుతంగా దేవతామూర్తులతో కలిసిన రాజగోపురం. ఈ శిలాశాసనాలకు ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఒక రాతి కట్టడంలా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. చూసారు కదా, చుట్టూ ఎత్తైన కొండల మధ్య తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే మనందరికీ కనిపిస్తుంది. ఇక్కడ ఇటువైపు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని అయితే సందర్శించి తప్పకుండా అయితే వెళ్ళాలి. చుట్టూరు ప్రహారీ గోడల నడుమ
రాజగోపురం మధ్యలోంచి శ్రీవారి ఆలయంలోకి అయితే వెళ్తాం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే మనం ప్రధాన రాజగోపురం నుండి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన శ్రీ దివ్య వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే మనం వెళ్ళొద్దాం రండి. చూశారు కదా, ఈ ఎత్తైన తలుపులతో కూడా చాలా నీట్ గా అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. అదేవిధంగా మనం ఆలయం లోపలికి వచ్చేసినట్లయితే ఇక్కడ హ్యాండ్ వాష్ కి అయితే ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టు స్థలం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇదే విధంగా పిఠాపురంలో కూడా సేమ్ అయితే ఆలయాన్ని అయితే నిర్మించింది. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పిఠాపురంలో పీఠికాపుర క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు సేమ్ ఆర్కిటెక్చర్ తో ఈ ఆలయం అయితే ఎలా ఉందో అది కూడా అలానే ఉంటుంది. ఇక్కడ శ్రీవారి పోటు, అలాగే ఉగ్రాణము, శ్రీవారి పోటు తిరుపతిలో ఏదైతే ఉందో అదే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. బలిపీఠము, శ్రీవారికి నైవేద్యము అదే విధంగా పెట్టినట్లయితే నైవేద్యం కూడా పెడతారు. శ్రీవారి ధ్వజస్తంభం చూసా చాలా ఎత్తుగా మంచి బంగారు పొతతో ధ్వజస్తంభాన్ని అయితే నిర్మించడం జరిగింది. మనం ఒక రౌండ్ అయితే వేసి స్వామివారి ఇక్కడ గోవిందనామాలు కూడా ప్రతి ఒక్కరికి చదువుకునే విధంగా ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు. మంచి గ్రిల్స్ తో లోపలికి వెళ్ళే విధంగా కూడా ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఒక క్యూ పద్ధతిలో వెళ్ళే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఇవి ఎటువంటి కోతులు గాని అటువంటి రాకుండా సరే మనకి మనం అయితే ఈ ఆలయం అయితే ఒక అరణ్యంలో ఉంది కాబట్టి శ్రీవారి ఆలయంలో ఎటువంటి జంతువులు చొరబడకుండా ఈ దేవస్థానం వారు ఎలక్ట్రికల్ వైర్లు అయితే ఇక్కడ అపాయం అని రాసి, ఎందుకంటే ఇక్కడ అరణ్యంలో ఎక్కువ కోతులు, పక్షులు ఇటువంటి జంతువులే తిరుగుతూ ఉంటాయి. కోతులే ఎక్కువగా జంపింగ్లు చేస్తుంటాయి కాబట్టి చుట్టూరు ఎలక్ట్రికల్ వైర్లు అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇది జంతువులకు మాత్రమే అపాయం, ఎవరు పైకి వెళ్ళరు కాబట్టి ఇటువంటి ఏర్పాట్లు అయితే కూడా జరిగింది. చూశారు కదా, అమ్మవారి అలాగే అయ్యవారి ఆలయం చాలా అందంగా తీర్చారు. బంగారు పూతతో పైన అయితే ఆలయాన్ని అయితే మీకు నిర్మించడం జరిగింది. ఇదంతా ఒక రాతి కట్టడం లాంటి ఒక ఇటుకతో ఒక ఏకశిల విగ్రహంతో ఇదంతా కట్టడం జరిగింది. ఒక రాతి విగ్రహంలో అయితే ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఇక్కడైతే మనకి స్వామివారికి ఎప్పుడైనా నైవేద్య ప్రసాదాలు అయితే వీటి మీద పెట్టడం జరుగుతుంది. ఒక తిరుమల తిరుపతి వాతావరణాన్ని ఇక్కడైతే తీసుకోవాలనే ఉద్దేశంతో దేవస్థానం వారు చాలా కట్టుభద్రతా సిబ్బందితో ఇక్కడైతే మనకి ఈ ఆలయం నిర్మించారు. స్వామివారికి ఒక పక్క పద్మావతి అమ్మవారు, అలాగే ఒక పక్క భూదేవి అమ్మవారు అయితే 2 అమ్మవార్లు అయితే దర్శనం చేద్దాం. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లోపల మనకి దర్శనం లేదు కాబట్టి మనం బయట నుంచే ఈ వ్యూని అయితే చూసి మీ అందరికీ చూపిస్తున్నాను. అదేవిధంగా గాలి గోపురం చూశారు కదా, గాలి గోపురం అయితే చాలా ఎత్తులో ఉంది. ఇది దర్శనం ఈ విధంగా ఒక రౌండ్ వేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చూశారు కదా, మొత్తం అంతా ఇదంతా ఆలయం. ఇంకా స్వామివారు ఇక్కడ పాదహస్తాలతో మనందరికీ దర్శనమిస్తాడు. ఒక పక్క అలివేలు మంగాదేవి, ఇంకో పక్క భూదేవి శ్రీదేవి స్వామివారికి ఎదురుగుండా గరుడ వాహనంతో ఈ ఆలయం అయితే మనకి కనబడుతుంది. చూసారా, ఆలయ గర్భాలయం మనకి వెనకాల భాగం అయితే చూస్తున్నాము. పైన బంగారు పూతతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఎంతో అద్భుతంగా శ్రీవారి ఆలయం ఇక్కడైతే నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో మంచి కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. ఎంతోమంది తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారనే దృష్ట్యా అదే ఉత్సవమూర్తులతో, అదే మంత్రోచ్చరణలతో ప్రాణ ప్రతిష్టలు చేసి ఇక్కడ మన్యం జిల్లాలో రంపచోడవరం మండలం ఐపోలవరంలో అయితే నిర్మించడం జరిగింది. ఇలా చాలా దిక్కుల ఈ స్వామివారి ఆలయాలు అయితే కట్టడం జరుగుతుంది. పీఠికాపుర క్షేత్రంలో కూడా ఒక ఆలయం అయితే కట్టడం జరిగింది. నేను కూడా దానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇక్కడ అయితే నేను మొన్న సమ్మర్లో సరదాగా నా ఫ్రెండ్స్తో పాటు ఈ ఆలయానికి అయితే వచ్చి నేను ఈ ఆలయాన్ని అయితే సందర్శించాను. చాలా అద్భుతంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు
ప్రతి ఒక్కరూ రంపచోడవరం మీదుగా భద్రాచలం వెళ్ళేవారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సరే దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. కాకపోతే ఆలయంలో సరౌండింగ్స్ అయితే ఇది సుమారు 2-3 ఎకరాల్లో ఉంటుందని నా అంచనా. ఎందుకంటే ఇక్కడ కొండపైన కాబట్టి ఇక్కడ కొండలన్నీ కొట్టి దీన్ని సమానంగా చేసి ఈ ఆలయాన్ని కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎంత గొప్ప ఆలయాన్ని అయితే నిర్మించడం ఒక తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మాత్రమే చెందుతుంది. ఎందుకంటే వారు చేసే కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ స్వామి వారి వెన్నంటే ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపిస్తూ ఉంటారు. మరి ఈ ఆలయాన్ని కూడా మీరందరూ ప్రతి ఒక్కరూ వీక్షించాలి కదా. తప్పకుండా మీరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రానికి అయితే విచ్చేసి ఈ ఆలయాన్ని అయితే చూడండి. మరి నేనైతే ఉంటా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. మీ రాజాచరణి.